Hello everyone, welcome back to my channel. And the session is all about the first chapter of NCERT textbook, which is followed by the CBSE board as well as few of the state boards. And the first chapter of NCERT science of class 10 is chemical reactions and equations. This is the first chapter we are going to learn in this textbook. So, this is the most fundamental and basic chapter of chemistry. It is very important to understand every concept of this chapter so that the remaining chapter of the chemistry will become easier for you. Okay, and let me tell you the overview of the chapter. That means let me explain you what all the different main headings that you are going to learn in this chapter. So these are the main headings we are going to learn in chemical reactions and equations. యాక్చువల్లీ మన టెక్స్ట్ బుక్లో ఉంటాయి యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ ఏంటంటే 1.1 యాక్టివిటీ, 1.2 యాక్టివిటీ అండ్ 1.3 యాక్టివిటీ. ఓకేనా? అలానే ఇందులో మనం కెమికల్ ఈక్వేషన్ గురించి కూడా నేర్చుకుంటాం. వాట్ ఈజ్ మెన్ బై కెమికల్ ఈక్వేషన్, హౌ టు రైట్ ది కెమికల్ ఈక్వేషన్, ఓకే, హౌ టు బ్యాలెన్స్ ది కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది మిస్ అవ్వకుండా వినండి. నా ప్రతి వీడియోస్లో వస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా వస్తాయి ఒక్కొక్క లెసన్ నుంచి. హౌ టు బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? ముందు కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. అలానే రాసిన కెమికల్ ఈక్వేషన్కి ఎలా బ్యాలెన్స్ చేయాలనేది కూడా నేర్చుకుంటాం మనం ఈ లెసన్లో. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ టాపిక్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఎలా మనం కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాం, ఓకేనా? ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేను క్లియర్ అండ్ కట్గా నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏంటి? కెమికల్ రియాక్షన్. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది? ఎన్ని టైప్స్లో జరుగుతుంది కెమికల్ రియాక్షన్? ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్? టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి మనము ఈ టాపిక్లో చదువుతాం. ఓకేనా? అలానే 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే కాంబినేషన్ రియాక్షన్. నేను బై మిస్టేక్గా థర్డ్లో రాసున్నాను. ఇది ఫస్ట్ ఏంటి? కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా? ఇది ఫస్ట్ కాంబినేషన్ రియాక్షన్. సెకండ్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? థర్డ్ ఏంటంటే డికాంపోజిషన్ రియాక్షన్. ఫోర్త్ ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? ఇలా ఆర్డర్లో రాసుకోవాలి. నేను నార్మల్గా రాసేసాను. ఇవి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? కాంబినేషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, అలానే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? ఈ టాపిక్. సో ఇవి ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఓకేనా? అలానే ఇంకో టాపిక్ ఏంటంటే ఆక్సిడేషన్, రిడక్షన్. ఓకేనా? ఈ లెసన్లోనే మనం ఆక్సిడేషన్ గురించి చదువుతాం, అలానే రిడక్షన్ గురించి కూడా చదువుతాం. లాస్ట్ టాపిక్ ఏంటంటే కొరోజన్. ఓకేనా? హౌ ద కొరోజన్ ఈజ్ ఫార్మ్. కరోజన్ ఎలా ఫామ్ అవుతుంది, ఓకేనా? అసలు కరోజన్ అంటే ఏంటి అన్న దాని గురించి చదువుతాం. ఓకేనా? ఇదంతా ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ ఓవర్వ్యూ ఆఫ్ ది చాప్టర్. అంటే ఏమేమి ఉంటాయి అనేది. ఓకేనా? ఏమేమి ఉంటాయి మన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో? మెయిన్లీ ఏం లేదు స్టూడెంట్స్. జస్ట్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, ఎన్ని ఫామ్స్లో జరుగుతుంది, అలానే కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎలా కెమికల్ ఈక్వేషన్ రాస్తాం. ఓకేనా? యాక్చువల్గా మనం 9th వరకు నేర్చుకుని ఉంటాం కెమికల్ రియాక్షన్స్, క్రిస్ క్రాస్ మెథడ్లో రాసుంటాము. ఓకేనా? అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్రిస్ క్రాస్ మెథడ్లో ఎలా రాయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వ్యాలెన్సీస్ని బట్టి మనం రాస్తాం క్రిస్ క్రాస్ మెథడ్లో. ఓకే, అలానే ఎలా బ్యాలెన్స్ చేయాలి నేను ఈజీగా నేర్పిస్తాను. బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? అలానే ఎన్ని టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? అలానే ఆక్సిడేషన్ గురించి, రిడక్షన్ గురించి, అలానే లాస్ట్ టాపిక్ ఏంటి, కొరోషన్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఇది టోటల్ లెసన్ ఓవర్వ్యూ. అంటే ఏమేమి టాపిక్స్ ఉంటాయి మనకి ఈ లెసన్లో అనేది ఓవర్వ్యూ. ఓకేనా? ఈ టాపిక్స్ గురించి మనం ఈ లెసన్ మొత్తం చదువుతాం, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఓకేనా? నా నెక్స్ట్ వీడియోలో నేను ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీరు కూడా నోట్స్ తీసుకుంటే మంచిది. ఓకేనా స్టూడెంట్స్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, మీరు నోట్స్లో రాసుకోండి సో దట్ యూ కెన్ ఈజీ టు రీడ్.
ఓకేనా. ఏ టాపిక్ ఈరోజు ఒక టాపిక్ చెప్తే ఆ టాపిక్ గురించి మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఆల్మోస్ట్ టాపిక్ అబౌట్ కెమికల్ రియాక్షన్. సో వాట్ ఈజ్ మీన్ బై కెమికల్ రియాక్షన్? అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? డెఫినేషన్ ఫర్ కెమికల్ రియాక్షన్ ఈజ్ కెమికల్ చేంజ్ ఇన్ విచ్ ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్. ఓకేనా. కెమికల్ చేంజ్ ఇన్ విచ్ ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్. ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ అంటే ఏంటంటే ఒక ఫామ్లో నుంచి అనదర్ ఫామ్లోకి చేంజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోవర్ క్లాసెస్లో చదువుంటాం అబౌట్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఓకేనా. ఐడెంటిటీ అంటే ద ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ అంటే దాని యొక్క కెమికల్ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది అని అర్థం. ఓకేనా. ఒక ఫార్ములా నుంచి ఇంకొక ఫార్ములాకి చేంజ్ అవ్వడం అని అర్థం. ఓకేనా. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ H2O అంటే దేనికి ఫార్ములా మనకు తెలిసింది? వాటర్. ఓకేనా. 2 grams ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 gram ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. H2O యాక్చువల్గా వాటర్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో వాటర్ని హీట్ చేస్తే మనకి ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది? అది వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. యాక్చువల్గా వేపర్ అనేది కూడా వాటరే కదా, అర్థమైందా? ఓకేనా. H2O వెన్ వీఆర్ హీటింగ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ వేపర్. ఓకేనా. ఈ కేస్ని ఏమంటామంటే ఈ టైప్ ఆఫ్ చేంజ్ని ఏమంటామంటే ఫిజికల్ చేంజ్. అంటే ఏంటి? ఇట్ రిమైన్స్ సేమ్. ఓకేనా. సేమ్ వాటర్ మనం వేపర్ చేసినా కూడా మనకు వాటర్ స్టేట్లో లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. ఓకేనా. అది ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. ఓకేనా. అలానే ఇది చూడండి, షుగర్ ఫార్ములా మనకు తెలుసు. ఏంటి షుగర్ ఫార్ములా? C12H22O11. ఓకేనా. అంటే 12 కార్బన్ ఆటమ్స్, 22 హైడ్రోజన్ ఆటమ్స్, అలానే 11 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా. వెన్ ఎవర్ వీ హీటెడ్ షుగర్ వాట్ హ్యాపెన్స్? ఇట్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 ఫార్ములాస్. ఓకేనా. టూగా బ్రేక్ డౌన్ అవుతుంది. ఒకటేంటి? కార్బన్ ప్లస్ H2O. ఓకేనా. ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ లూజ్ అవుతుంది హీట్ అవ్వగానే? 12 కార్బన్ ఆటమ్స్ లూజ్ అవుతుంది. ఓకేనా. ఈ కేసులో ఏమైంది? ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ చేంజ్డ్. అంటే ఏంటి? కెమికల్ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. దట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ చేంజ్. ఓకేనా. ఇక్కడ ఎన్ని ఆటమ్స్ లాస్ అయింది కార్బన్ షుగర్ని హీట్ చేసినప్పుడు? యాక్చువల్గా షుగర్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 12 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 12 కార్బన్ ఆటమ్స్ ఎప్పుడైతే మనం షుగర్ని హీట్ చేస్తామో యాక్చువల్గా మనకు తెలుసు షుగర్ని హీట్ చేయగానే ఏ కలర్లో చేంజ్ అవుతుంది? ఇట్ టర్న్స్ ఇంటూ బ్లాక్ కలర్. ఓకేనా. ఎప్పుడైతే మనం ఎక్కువ హీట్ చేస్తామో కార్బన్ ఏమవుతుంది? 12 కార్బన్ ఆటమ్స్ లాస్ అవుతుంది. ఓకేనా. అలానే దాంతోపాటు ఏం రిలీజ్ అవుతుంది? H2O అని వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ చేంజ్. ఓకేనా. కెమికల్ చేంజ్ అంటే ఏంటి? ఐడెంటిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్. అంటే యాక్చువల్ కెమికల్ ఫార్ములా ఇది ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో దాని కెమికల్ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. దట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? రిమైన్స్ సేమ్. ఓకేనా. H2Oని హీట్ చేస్తే వేపర్ అవుతుంది. అదే వేపర్ మళ్ళీ నార్మల్గా పెట్టేస్తే అగైన్ ఇట్ టర్న్ ఇంటూ వాటర్. ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ చేంజ్. అర్థమైందా? ఓకేనా. ఐడెంటిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ అంటే ఏంటి? ద ఫార్ములా ఆఫ్ ఎ కెమికల్ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్. కెమికల్ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. అలానే ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ డే టు డే లైఫ్. మన డే టు డే లైఫ్లో ఏమేమి కెమికల్ రియాక్షన్స్ వాట్ ఆర్ ది కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్? ఓకేనా. ఫస్ట్ ఏంటి? రెస్పిరేషన్. ఓకేనా. మన రెస్పిరేషన్లో ఏ కెమికల్ చేంజెస్ జరుగుతాయి? టేకింగ్ ఆక్సిజన్. మనం ఆక్సిజన్ని తీసుకుంటాం. ఓకేనా. మనం ఆక్సిజన్ని తీసుకుంటాము. అలానే ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ సమ్ ఆఫ్ ది కెమికల్ చేంజెస్. సో వీఆర్ గివింగ్ carbon dioxide outside. Okay na. This is one of the type of chemical reaction in our day to day life. Okay. Next another one is digestion. Whatever food we are taking inside our stomach, there is some of the chemical reactions takes place, chemical changes takes place. Okay na. So that the food molecules will easily digest. Okay na. This is one of the day to day life of chemical reaction. Okay na. నెక్స్ట్ థర్డ్ ఏంటి? మిల్క్ కన్వర్ట్స్ ఇంటూ కర్డ్. యాక్చువల్గా మిల్క్ ఎలా ఉంటుంది? మనకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా. ఆ లిక్విడ్ ఫామ్ ఉండేది కెమికల్ చేంజ్లో కన్వర్ట్ అయ్యి ఇట్ బికమ్స్ థిక్ కర్డ్. ఓకేనా. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఓకేనా.
అలానే కుకింగ్ ఫుడ్ యాక్చువల్గా మనం రా వెజిటేబుల్స్ ఉంటాయి. రా వెజిటేబుల్స్లో సమ్ ఆఫ్ ది కెమికల్స్ విల్ బీ హైడ్. ఓకేనా. ఎప్పుడైతే మనం కుక్ చేస్తామో అవన్నీ ఏంటి దేనిగా కన్వర్ట్ అవుతాయి, ఇట్ చేంజెస్ ఇంటూ కెమికల్ చేంజ్. ఓకేనా. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఓకేనా. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? రెస్పిరేషన్. What is the example for respiration? Every day we are taking oxygen and some of the chemical reactions happening in our body and we are giving carbon dioxide. Okay. What is the another one? Digestion. Whatever food molecules we are taking inside our stomach, there is some of the chemical reactions takes place so that it converts into chemical change. Okay na. What is the another one? Milk converts into curd. This is one of the type of chemical change. Okay na. Last one ఏంటి? కుకింగ్ ఫుడ్. ఓకేనా. ఇది కూడా ఒకటి వన్ టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఓకేనా. అంటే ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ అంటే ఏంటంటే కెమికల్ రియాక్షన్ ఐడెంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ అంటే ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఈజ్ చేంజ్డ్. ఓకేనా. ఫస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది, ఎప్పుడైతే మనం రియాక్షన్ జరుగుతుందో ఇట్ changes into another form. Okay na. These are the some of the types of chemical changes and the chemical reactions which is happening in our day to day life. In my next video I am going to explain how to identify a chemical reaction.